పర్ఫార్మెన్స్ ఇన్ ది సెన్స్ లోకల్ కండిషన్స్ పెట్టి ఉండొచ్చు, దీని వల్ల వీళ్ళ రిక్వైర్మెంట్ ఇంకో దగ్గర అయితే బాగుంటుండొచ్చు. వీటికి సంబంధించి అన్ని బేరీజ్ వేసుకుని మేము పెట్టుకుంటున్న టీమ్ ప్లేయర్స్ అబ్బాయి, ఇది మా టీం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబును పెట్టుకోమని వద్దనే అన్నాడు. చంద్రబాబు నాయుడు అదే నేను ఇంతకుముందు అన్న ప్రజామతం ఆయనకే లేదు, వాళ్ళకే దొరుకుతుంది, కానీ అది చూసేది ఏముంది. మళ్ళీ ఎవరికి చెప్పాలంటే రహస్యం అంట, ఏమో ఓపెన్ ట్రాన్స్పరెంట్ పెట్టచ్చుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, ఈరోజు చెప్పారు. ఎక్కడన్నా అవకాశం ఇచ్చిన చోట వేరే చోట అడ్జస్ట్ చేస్తాం, లేదా పార్టీలో వాడుకుంటామన్నాక అంతా అయ్యాక 175 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాతో ఆత్మవిశ్వాసంతో పెట్టిందా, తడబడుతూ పెట్టిందా, కింద మీద పడి డెస్పరేట్గా పెట్టిందా అనేది మీరే చూస్తుంటారు. మేము అనుకోవడం అయితే కూల్గా చేస్తున్నాం, దాని క్యాలిక్యులేషన్స్ వీలైనంత చేస్తున్నాం. ఇంటర్నల్ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఓవర్ నైట్ చేసింది కాదు, హఠాత్తుగా ఏదో లేచి ఏదో చేయాలని చేసింది కాదు. ఓవర్ ది పీరియడ్ జరుగుతూ వస్తున్నాయి. వీటిలో చేంజెస్ ఉంటాయి, మళ్ళీ ఇది అవుతాయి. ఆఖరికి వచ్చేసరికి ఒక టీం వస్తుంది. అటువైపు ప్రజలకు ఇవ్వాల్సింది ఏంది? మేమైనా తెలుగుదేశం పార్టీ అయినా ఇక్కడ అల్టిమేట్ నేను ఆయన అనడము, చంద్రబాబు నాయుడు లేకుంటే ఆయన కింద ఉండేవాళ్ళ మమ్మల్ని అనడమో కాదు. మేము అడ్రస్ చేసినా, తెలుగుదేశం పార్టీ అడ్రస్ చేసినా, చంద్రబాబు నాయుడు గారు చేసినా, మేము చేసినా ప్రజలకు అర్థం కావడానికి మా వాదన మేము వినిపిస్తున్నాం, ఆయన వాదన ఆయన వినిపిస్తున్నాం. మాకు తెలిసి ప్రజలకు సంబంధించిన వరకు వైఎస్ఆర్సీపీ చాలా నిబ్బరంగా, ధీమాతో, ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్నట్టు కనపడుతుందని మేము అనుకుంటున్నాం. రేపు పర్ఫెక్ట్గా టీంని దించుతాం. నువ్వు దించు, నువ్వు పెట్టు, వాళ్ళనే పెట్టుకోవద్దనిలా. లాస్ట్ 175 మంది ఉంటే వాళ్ళు నీ దగ్గర పెట్టుకో. ఆ 175లో ముందు నీ దత్తపుతోటికి ఎన్ని ఇస్తున్నావు చెప్పు. అదే నేను అదే అంటున్నా కదా. మరి ఆయనకు కావాల్సింది అదే కదబ్బా, ఏడుపు ఎందుకు మళ్ళీ ఆయనకు? ఇప్పుడు నిజంగా మేము ఎంతమందిని మార్చినా మా వల్ల కాదనుకుంటే, మేము అయిపోయినాం, మార్చే కొద్దిగా ఇది ఊబిలో పడినట్టు పదాం అనుకుంటే, ఈ షుడ్ ఫీల్ హ్యాపీ, సెలబ్రేట్ చేసుకోమను. ఎందుకు దాని గురించి అంత బాధపడడం? ఈసారి 100 టికెట్ల పైగా బీసీలకి కేటాయించాలి.